అంతరిక్ష పరిశోధనల్లో అద్భుతాలే చేసుకొచ్చింది ఇస్రో. భవిష్యత్తులో మంగళయాన్ ప్రయోగం జరగబోతోంది. అట్లాగే అంతరిక్ష కేంద్రం, స్వదేశీ అంతరిక్ష కేంద్రం అక్కడ పెట్టేటటువంటి దిశగా అడుగులు పడుతుంది. మొన్ననే అలాంటి వాటిట్లో సక్సెస్ కూడా అయినటువంటి పరిస్థితి. ఇప్పుడు అదే సందర్భంలో నీళ్ల లోపల అట్టడుగు 6000 అడుగుల లోపలికి వెళ్ళగలిగేటటువంటి కాన్సెప్ట్ ఏదైతే మత్స్య 6000 ఉందో దానికి కావలసినటువంటి ఇండజీనియస్ టైటానియం ఎలైస్ఫియర్ ఏర్పాటు చేసి ఇచ్చింది. అంటే ఈ టైటానియం కోటింగ్ని క్రియేట్ చేసేటటువంటిది ఇప్పటిదాకా అది విదేశాల దగ్గర మాత్రమే ఉంది. అది ఇస్రో ఇప్పుడు చేసి చూపించింది. తద్వారా ఇప్పుడు మత్స్య 6000 రాబోయేటటువంటి రోజుల్లో సముద్రం అడుగున పరిశోధనలకి 6000 మీటర్ల వరకు వెళ్ళబోతోంది. డీప్ సీ రీసెర్చ్కి సంబంధించి రిసోర్స్ స్టడీస్ అన్నటువంటి దానికి కీలకం కాబోతోంది. ఇస్రో అటు గాలిని అంటే ఆకాశాన్ని, ఇటు సముద్ర పరిశోధనలకు కూడా కీలకమైనటువంటి అడుగులు వేయించింది.